Hi students, good morning to all. Welcome to ABN and PRR College of Science Kovur online classes. Myself Prasad, lecturer in computer science, and this is for final BCom occasional students web technologies paper. Right? So all of you regularly watch our classes in our YouTube channel ABN and PRR College online classes Kovur. అండ్ ఈ వెబ్ టెక్నాలజీ క్లాసెస్ వినేటప్పుడు ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా మీరు ఒక సెపరేట్ రన్నింగ్ నోట్స్ ఒకటి మెయింటైన్ చేసి ఆ రన్నింగ్ నోట్స్లో ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా నోట్ చేసుకుంటూ ఉండండి, ఓకేనా? ఓకే, అండ్ కమింగ్ టు ది టుడే సెషన్. ఓకే, లాస్ట్ సెషన్ అంటే లాస్ట్ క్లాస్లో మనము జావా స్క్రిప్ట్ ఆపరేటర్స్ గురించి డిస్కస్ చేసుకున్నాము. సో వాట్ ఈస్ అన్ ఆపరేటర్ అండ్ వాట్ ఆర్ ద జావా స్క్రిప్ట్ సపోర్టెడ్ ఆపరేటర్స్? ఓకే, సో 6 టైప్స్ మనము డివిజన్ చేసుకుని 6 టైప్స్ కింద డివిజన్ చేసుకుని వాటి గురించి లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాము. అండ్ కమింగ్ టు ది నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ 10 మార్క్స్ ద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో చాలాసార్లు ఎగ్జామ్లో కూడా ఈ క్వశ్చన్ అనేది అడగడం జరుగుతుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ మ్యాథ్ ఆబ్జెక్ట్ మెథడ్స్, రైట్? మ్యాథ్ ఆబ్జెక్ట్ మెథడ్స్ అనమాట. సో ఇక్కడ మ్యాథ్ ఆబ్జెక్ట్ మెథడ్స్ అనే కాన్సెప్ట్లో మనము వీటి గురించి డిస్కస్ చేసుకుంటాము అంటే మ్యాథమెటికల్కి సంబంధించిన ఆపరేషన్స్ని పెర్ఫామ్ చేయడానికి ఈ జావా స్క్రిప్ట్ ఏం చేస్తుందంటే కొన్ని ప్రీ డిఫైన్డ్ మెథడ్స్ని మనకి ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము స్క్వేర్ రూట్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ నెంబర్, ఏదైనా ఒక నెంబర్ యొక్క స్క్వేర్ రూట్ని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో ఆ స్క్వేర్ రూట్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనం లాజిక్ని ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఒక పెద్ద ప్రోగ్రామ్ ఒకటి ఇంప్లిమెంట్ చేయవలసి ఉంటుందండి. ఓకే, సో అంత ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేయవలసిన అవసరం లేకుండా ఈ జావా స్క్రిప్ట్ ఏం చేస్తుందంటే మనకి అలాంటి ఆపరేషన్స్ని పెర్ఫామ్ చేయడానికి సింపుల్గా కొన్ని ఫంక్షన్స్ని రిలీజ్ చేస్తుంది అనమాట. ఇప్పుడు స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలనుకోండి, SQRT ఆఫ్ అని ఒక నెంబర్ ఇచ్చేసాం అనుకోండి, ఆ నెంబర్ యొక్క స్క్వేర్ రూట్ని మనకి క్యాలిక్యులేట్ చేసి చూపెడుతుంది అనమాట అండి. ఓకే, సో ఇలాంటి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ని పెర్ఫామ్ చేయడానికి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 నెంబర్స్ ఉన్నాయి. ఆ 10 నెంబర్స్లో పెద్ద నెంబర్ ఏదనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో బిగ్ నెంబర్ ఏంటని చెప్పేసి వాటిలో మ్యాక్సిమం నెంబర్ ఏంటని చెప్పేసి ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో దానికోసం అని చెప్పేసి మనం పెద్ద ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేయవలసి ఉంటుందండి. అంత అవసరం లేకుండా మనకి జావా స్క్రిప్ట్ ఏం చేస్తుందంటే దానికోసం అని చెప్పేసి ఓ ఫంక్షన్ ఇస్తుందండి. అదేంటంటే మ్యాక్స్ ఆఫ్. సో మ్యాక్స్ ఆఫ్ అని చెప్పేసి మనం నెంబర్స్ ఇచ్చామనుకోండి, ఆ నెంబర్ అన్నింటిలోనూ పెద్ద నెంబర్ ఏంటనేది మనకి అవుట్పుట్గా రిటర్న్ అవుతుంది అనమాట. అంటే ఇలాంటి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ని పెర్ఫామ్ చేయడానికి మనకి కొన్ని ప్రీ డిఫైన్డ్ మెథడ్స్ని జావా స్క్రిప్ట్ సపోర్ట్ చేస్తుంది అనమాట అండి. ఓకేనా? సో వాటిని ఏమంటాము అంటే మ్యాథ్ ఆబ్జెక్ట్ మెథడ్స్ అని చెప్పి కాల్ చేసుకుంటామండి. ఓకే, సో మరి ఈ మ్యాథ్ ఆబ్జెక్ట్ మెథడ్స్ని మనము ఎలా యాక్సెస్ చేసుకోవాలి, ఎలా కాల్ చేయాలి అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ది మ్యాథ్ ఆబ్జెక్ట్. మన ఆబ్జెక్ట్ నేమ్ కూడా ఏంటంట, మ్యాథ్ అండి. ఓకే, మ్యాథ్ ఆబ్జెక్ట్ డాట్ ఫంక్షన్ నేమ్. సో ఇక్కడ M క్యాపిటల్ ఉండాలి, ఫంక్షన్ నేమ్ మ్యాథ్ ఆబ్జెక్ట్లో M అనేది క్యాపిటల్ ఉండాలి. తర్వాత ఆ ఫంక్షన్ నేమ్ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం అనుకోండి, ఏమని రాస్తాము, మ్యాథ్ డాట్ SQRT అని చెప్పి రాస్తాం అనమాట. అదే మ్యాక్సిమం ఇందాక చెప్పుకున్నాం ఎగ్జాంపుల్లో మ్యాక్సిమం నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలి, ఫంక్షన్ ఏమనుకున్నాము, మ్యాక్స్ అనుకున్నాము. సో ఆ మ్యాక్స్ ఫంక్షన్ మనం కనుక ఇక్కడ ఇవ్వాలనుకోండి ఎలా ఇస్తాము, మ్యాథ్ డాట్ MAX ఆఫ్ అని చెప్పేసి ఇక్కడ మనం వాల్యూస్ని పాస్ చేయవలసి ఉంటుందండి. ఓకేనా? సో మనము ఈ మ్యాథమెటికల్ ఫంక్షన్స్ని యాక్సెస్ చేయాలి అంటే కంపల్సరీగా మనం దేంతో కాల్ చేయాలంటే మ్యాథ్ ఆబ్జెక్ట్తో కాల్ చేసుకోవాలి, రైట్? సో దట్ ఆర్ ద 2 ఇంపార్టెంట్ పాయింట్స్. ఒకటి మనకి మ్యాథ్ ఆబ్జెక్ట్ మెథడ్స్ అంటే మ్యాథమెటికల్ ఆబ్జెక్ట్కి సంబంధించి ఆపరేషన్స్ని పెర్ఫామ్ చేయడానికి జావా స్క్రిప్ట్ మనకి ప్రొవైడ్ చేసే ఫంక్షన్స్. ఓకేనా? అవి ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ అంటే ఆల్రెడీ మనకి ఇంప్లిమెంట్ చేసి ఉంటాయి, వాటిని మనము కాల్ చేసి యాక్సెస్ చేసుకోవాలి. సో ఫంక్షన్ని కాల్ చేయాలంటే అలా కాల్ చేసుకోవాలి. ఓకేనా? ఏదైనా ఫంక్షన్ రన్ అవ్వాలంటే కంపల్సరీ మనం కాల్ చేయాలి. సో ఇక్కడ మ్యాథ్ ఆబ్జెక్ట్ ఫంక్షన్స్ని ఎలా కాల్ చేయాలి,
మ్యాథ్ ఆబ్జెక్ట్ ద్వారా కాల్ చేసుకోవాలన్నమాట అండి. రైట్, ఆ 2 పాయింట్స్ పెట్టుకోండి. అండ్ నౌ లెట్ us see what are the mathematical objects methods that JavaScript supports. ఓకే, సో దాంట్లో ఫస్ట్ మెథడ్ ఏంటంటే ఏబిఎస్ ఈజ్ నథింగ్ బట్ అబ్సల్యూట్ వాల్యూస్ని రిటర్న్ చేస్తుందండి. ఓకేనా, ఫస్ట్ ఫంక్షన్ ఏమనుకుంటున్నాము, ఏబిఎస్ అండి. చూడండి, ఇక్కడ రిటర్న్స్ ది అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ ఏ నెంబర్ అని చెప్పేసి చెప్తుందండి. అంటే ఏంటంటే ఓన్లీ పాజిటివ్ నెంబర్స్ అనమాట. ఇక్కడ మనము ఏబిఎస్ ఆఫ్ అని చెప్పేసి, ఓకేనా, సో ఏబిఎస్ ఆఫ్ -4 అనే వాల్యూని పాస్ చేస్తాం అనుకోండి, మనకు అవుట్పుట్ ఎంత వస్తుందండి, 4 అని రిటర్న్ చేస్తుంది అనమాట. ఓకేనా, ఏబిఎస్ ఆఫ్ -4 అంటే వాల్యూ ఎంత వస్తుంది, 4. అంటే అబ్సల్యూట్ వాల్యూస్ అంటే మనం ఇచ్చిన నెగిటివ్ నెంబర్కి అది పాజిటివ్ వాల్యూని మనకి రిటర్న్ చేస్తుంది అనమాట. దాన్ని అబ్సల్యూట్ వాల్యూస్ అని చెప్పేసి కాల్ చేసుకుంటామండి. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఏ కాస్. సో మనకి ఏ కాస్ అనే ఫంక్షన్ దేనికి ఉపయోగపడుతుంది అంటే, లేదా ఈ కాసు, సైను, టాను ఇలాంటి వర్డ్స్ వింటూ ఉంటాం ఇక్కడ. అవి ఏంటంటే ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ అండి. ఓకే, సైన్ అంటే ఒక వాల్యూ, సైన్ ఆఫ్ అని చెప్పేసి ఏదైనా నెంబర్ ఇస్తే దానికి ఒక వాల్యూ ఉంటుంది, కాస్ ఆఫ్ అంటే ఒక వాల్యూ ఉంటుంది. సో అలా మనకి ఈ ఆర్క్, కొసైన్, ఓకే, సో ఈ ట్రిగ్నోమెట్రీకి సంబంధించిన ఫంక్షన్స్. సో మీకు మ్యాథమెటికల్ బ్యాక్గ్రౌండ్స్ ఎక్కువ ఉండవు కాబట్టి యాజ్ ఏ ఒకేషనల్ స్టూడెంట్స్, ఆర్ట్స్ స్టూడెంట్స్కి మ్యాథమెటికల్ బ్యాక్గ్రౌండ్ ఎక్కువ ఉండదు కాబట్టి మీకు ఈ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ అంటే కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుందండి, ఇప్పుడు చూసి ఉండరు, అవునా. బట్ వీటిని కాసు, సైను, టాను వీటిని ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ అని చెప్పి కాల్ చేసుకుంటామండి. ఓకే, సో వాటితో మనం మ్యాథమెటికల్ వర్కింగ్ ప్రాసెస్ అనేది చేస్తూ ఉంటామన్నమాట. ఓకే, సో అంత అవన్నీ మీకు తెలియదు కాబట్టి జస్ట్ యూ హ్యావ్ టు రీడ్ దిస్ ఫంక్షన్. ఓకేనా, ఎగ్జామ్కి మనం రాయవలసి ఉంటుంది కాబట్టి ఆ ఫంక్షన్ని జాగ్రత్తగా చదవండి. అవి ఏంటంటే ఏ కాస్, ఏ సైన్ అండ్ ఏ టాన్, ఈ మూడు కూడా కొసైన్ వాల్యూస్. ఏ కొసైన్ వాల్యూస్ అండి, ఆర్క్ కొసైన్, ఆర్క్ సైన్ అండ్ ఆర్క్ టాంజెంట్ వాల్యూస్ అనమాట. ఓకే, సో 3 ఫంక్షన్స్ ఎందుకు ఉపయోగపడతాయి అంటే, ఇదేమో ఆర్క్ కొసైన్ వాల్యూస్ని రిటర్న్ చేస్తుంది ఏ కాస్ అనే ఫంక్షను, ఏ సైన్ అనే ఫంక్షన్ ఏమో ఆర్క్ సైన్ వాల్యూని రిటర్న్ చేస్తుంది, ఏ టాన్ అనేదేమో ఆర్క్ టాంజెంట్ వాల్యూని రిటర్న్ చేస్తుందండి. జస్ట్ ఓకేనా, అక్కడ వరకు అయితే సరిపోతుంది ఆ 3 ఫంక్షన్స్కి సంబంధించి. అండ్ రిమైనింగ్ ఏంటనేది చూద్దాం, రిమైనింగ్ ఫంక్షన్స్ ఏమైనా చూద్దాం. బట్ ఈ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ మాత్రం గుర్తుపెట్టుకుని ఎగ్జామ్లో రాయండి. ఓకే, సో ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ని చదివి ఎగ్జామ్లో రాయడం వరకు మాత్రం గుర్తుపెట్టుకోండి. అంటే రిమైనింగ్ ఫంక్షన్స్ వర్కింగ్ ప్రాసెస్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకేనా, అబ్సల్యూట్ వాల్యూస్ అంటే ఏమంటున్నాము, పాజిటివ్ వాల్యూస్ని రిటర్న్ చేస్తుందని చెప్తున్నామండి. ఓకే, ఇంకా కమింగ్ టు ది నెక్స్ట్ ఫంక్షన్ సీల్ ఆఫ్. ఓకే, సో మనకి ఈ సీల్ ఆఫ్ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే, ఏదైనా ఒక వాల్యూని పాస్ చేస్తామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సీల్ ఆఫ్ 4.7 అని చెప్పేసి వాల్యూని పాస్ చేస్తామండి. ఈ సీల్ అనే ఫంక్షన్ ఏం చేస్తుందంటే వాల్యూని రౌండప్ చేస్తుందండి. ఓకే, అంటే మన ఇక్కడ పాయింట్లో ఒక వాల్యూని మనం పాస్ చేసాము, దానికి దగ్గరలో ఉన్న పెద్ద వాల్యూని రిటర్న్ చేస్తుందండి. ఓకే, రౌండప్ చేసిన పెద్ద వాల్యూని రిటర్న్ చేస్తుంది అనమాట. అంటే 4.7 అనే వాల్యూ పాస్ చేసామనుకోండి, మనకు అవుట్పుట్ ఎంత వస్తుంది, 5 అనే వాల్యూని రిటర్న్ చేస్తుందండి. ఓకేనా, సీల్ ఆఫ్ రిటర్న్స్ ది స్మాలెస్ట్ ఇంటిజర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ది నెంబర్. ఓకేనా, ఆ నెంబర్కి దగ్గరగా ఉన్న ఇంటిజర్ వాల్యూని మనకి రిటర్న్ చేస్తుంది అనమాట అండి. ఓకే, సో అప్వర్డ్స్ అనమాట సీల్. మనము సీలింగ్ అంటూ ఉంటాము. సీలింగ్ అంటే ఏంటండి, పైన చేసే వర్కింగ్ ప్రాసెస్ కదా, అంటే అలా గుర్తుపెట్టుకోండి. 4.7 అంటే సీల్ అప్వర్డ్స్కి రౌండ్ అప్ చేస్తుంది. ఓకేనా, నెక్స్ట్ కాస్ అనే వాల్యూ అంటే చెప్పుకున్నాం ఇందాక ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ అని చెప్పేసి. ఈ కాస్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే కొసైన్ వాల్యూని రిటర్న్ చేస్తుందండి. ఓకేనా, నెక్స్ట్ ఒకసారి పక్కన పెడితే ఫ్లోర్ అనే ఫంక్షన్ అండి. ఫ్లోర్, ఈ ఫ్లోర్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఇది కూడా వాల్యూని రౌండ్ అప్ చేస్తుందండి. ఓకే, సో ఫ్లోర్ ఆఫ్ 4.7 అని చెప్పి పాస్ చేస్తామండి. చూడండి, ఇందాక సీల్ ఆఫ్ 4.7 అంటే వాల్యూ ఎంత వస్తుంది అంటున్నాము, 5 అనే వాల్యూని రిటర్న్ చేస్తుందండి. ఓకేనా, అదే మనము
ఫ్లోర్ ఆఫ్ 4.7 అని ఇచ్చామనుకోండి, వాల్యూ ఎంత రిటర్న్ చేస్తుందంటే 4 అనే వాల్యూ రిటర్న్ చేస్తుంది. ఇది ఏం చేస్తుంది, డౌన్వర్డ్స్కి రౌండప్ చేస్తుందండి. ఓకే, నువ్వు 4.7 ఇవ్వు, 4.8 ఇవ్వండి, లేకపోతే 4.2 ఇవ్వండి, ఏం చేస్తుంది 4 అనే వాల్యూ రిటర్న్ చేస్తుందండి. అదే సీల్ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది, నువ్వు 4.2 ఇవ్వు, 4.3 ఇవ్వు, కానీ ఎక్కడికి రౌండప్ చేస్తుంది, అప్వర్డ్స్కి రౌండప్ చేస్తుంది అనమాట. అంటే వాల్యూని రౌండప్ చేయడానికి ఉపయోగపడుతుంది. బట్ అది కూడా ఎలా చేస్తాయి అంటే, సీల్ అనే ఫంక్షన్ అయితే కనుక అప్వర్డ్స్కి రౌండప్ చేస్తుంది, ఫ్లోర్ అనే ఫంక్షన్ అయితే కనుక డౌన్వర్డ్స్కి రౌండప్ చేస్తుందండి. ఓకేనా. సో చూడండి, సీల్ అంటే సీలింగ్ అనమాట, సో అప్వర్డ్స్కి, అలాగే ఫ్లోర్ అంటే డౌన్వర్డ్స్, ఫ్లోర్ అంటే కింద మీనింగ్ వస్తుంది కదా, సో డౌన్వర్డ్స్కి రౌండ్ అప్ చేస్తుంది అనమాట అండి. ఓకే, నెక్స్ట్ ఫంక్షన్ మ్యాక్స్ ఆఫ్. సో ఇక్కడ మనకి మ్యాక్స్ ఆఫ్ అనే ఫంక్షన్ ఏం చేస్తుందంటే, మనము ఏదైనా ఒక 5 నెంబర్స్ 6 నెంబర్స్ పాస్ చేసామనుకోండి, ఆ పాస్ చేసిన అన్నిటిలో పెద్ద నెంబర్ ఏమిటి, ఆ పెద్ద నెంబర్ని మనకి ఇక్కడ రిటర్న్ చేస్తుంది అనమాట మ్యాక్స్ అనే ఫంక్షన్. సో మ్యాక్స్ ఫంక్షన్ పర్పస్ ఏంటంటే, మనం ఇచ్చిన ఆ వాల్యూస్ అన్నిటిలోనూ పెద్ద నెంబర్ ఏంటని చెప్పేసి ఆ నెంబర్ని మనకి రిటర్న్ చేస్తుంది అనమాట. ఓకేనా. సారీ, మ్యాక్స్ ఆఫ్ సమ్ 1, 10, 3, 5 ఇలా పాస్ చేసామండి. ఈ ఫంక్షన్ ఏ వాల్యూని రిటర్న్ చేస్తుంది, 10 అనే వాల్యూని రిటర్న్ చేస్తుంది. బికాస్ ఆఫ్ ఇట్లా అన్నిటిలో, ఇక్కడ ఉన్న నెంబర్ అన్నిటిలో మ్యాక్సిమం నెంబర్ ఎంత, 10 అనమాట అండి, అవునా. సో అందుకని మనకి 10 అనే నెంబర్ని రిటర్న్ చేస్తుంది అనమాట. రైట్. ఓకే, కమింగ్ టు ది నెక్స్ట్ ఫంక్షన్ మిన్. ఇది ఏం చేస్తుందండి, ఉన్న నెంబర్ అన్నిటిలోనూ స్మాల్ నెంబర్ ఏదైతే ఉంటుందో దాన్ని రిటర్న్ చేస్తుందండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫంక్షన్ని మనము మిన్ ఆఫ్ అని చెప్పేసి 1, 10, 3, 5 అని పాస్ చేసామండి. అవుట్పుట్ ఎంత వస్తుంది మనకి అంటే, ఉన్నటిలో అన్నిటికన్నా మినిమం నెంబర్ ఎంత, 1 అనమాట. సో మనకి ఇక్కడ 1 అనే వాల్యూని రిటర్న్ చేస్తుందండి. సో దట్ ఈస్ అ మ్యాక్స్ అండ్ మిన్. ఓకే, ఈ రెండో కాంబినేషన్ అనమాట. అలాగే సీల్ అండ్ ఫ్లోర్, ఆ రెండు కూడా రౌండ్ ఆఫ్ చేయడానికి ఉపయోగపడుతుందండి. ఓకే, నెక్స్ట్ పిఓడబ్ల్యూ. ఓకే, పిఓడబ్ల్యూ. సో పిఓడబ్ల్యూ మనకి ఎందుకు ఉపయోగపడుతుందంటే, ఎక్స్పోనెంట్ టు ద పవర్, ఫర్ ఎగ్జాంపుల్ పిఓడబ్ల్యూ ఆఫ్ 2, అని పాస్ చేశానండి. అంటే ఇది దేన్ని రిటర్న్ చేస్తుందండి, 2 స్క్వేర్, 2 టు ద పవర్ ఆఫ్ అనమాట. అంటే 2 స్క్వేర్ అనే వాల్యూ రిటర్న్ చేస్తుంది. 2 స్క్వేర్ అంటే వాల్యూ ఎంతండి, 4 అనమాట. సో ఇలా పవర్ వాల్యూని మనం క్యాలిక్యులేట్ చేయడానికి ఉపయోగపడుతుందండి. 2, 4 అన్నాం అనుకోండి, అంటే 2 టు ద పవర్ ఆఫ్ 4 అంటే ఎంత వాల్యూ మనకి చూడండి ఇక్కడ. సో 2 ఇంటూ, ఓకే, 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2, ఓకేనా. 2 టు ద పవర్ ఆఫ్, సారీ, ఓకే, ఎంత అవుతుందండి, 2 2s 4, 4 2s 8, 8 2s 16. సో ఇక్కడ మనకు అవుట్పుట్ ఎంత వస్తుందండి, 16 అనే వాల్యూని రిటర్న్ చేస్తుందండి. సో మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అనమాట ఇవన్నీ కూడా. ఓకేనా. నెక్స్ట్ రౌండ్. సో ఈ రౌండ్కి సంబంధించి మనము ఇందాక 2 ఫంక్షన్స్ చూసాం. ఏంటి, సీల్ అనే ఫంక్షన్ ఒకటి, ఫ్లోర్ అనే ఫంక్షన్ ఒకటి అండి, అవునా. సో అలాగే మనకి ఈ రౌండ్ అనే ఫంక్షన్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, రౌండ్ ఆఫ్ 4.7 అన్నామండి. ఇది ఏం చేస్తుందంటే అవుట్పుట్ని ఎంత రిటర్న్ చేస్తుందండి, 5ని రిటర్న్ చేస్తుందండి. ఓకే, ఇది ఇన్ జనరల్ అనమాట. మనము రౌండ్ అనే ఫంక్షన్ని ఎలా అయితే ఉపయోగించుకుంటామో ఆ విధంగా, అది మనము జనరల్గా ఏదైనా వాల్యూని రౌండ్ ఆఫ్ చేయాలంటే కనుక ఎలా అయితే రాస్తామో ఆ పర్పస్గా దీన్ని ఇది వర్క్ అవుతుంది అనమాట. 4.3 ఇచ్చామనుకోండి, ఇక్కడ అవుట్పుట్ ఎంత వస్తుంది, 4 వస్తుందండి. ఓకే, అంటే 5 కన్నా బిలో వాల్యూస్ని మనం ఇక్కడ పాస్ చేసుకుంటే, పాయింట్ తర్వాత ఉన్న వాల్యూస్లో 5 కన్నా బిలో పాస్ చేసుకుంటే డౌన్వర్డ్స్కి రౌండ్ ఆఫ్ చేస్తుంది. ఓకేనా. 0.5 దగ్గర నుంచి అప్వర్డ్స్కి వాల్యూస్ని పాస్ చేస్తే ఇక్కడ అప్వర్డ్స్కి రౌండ్ అప్ చేస్తుంది అనమాట. అంటే మనం జనరల్గా కూడా వాల్యూని రౌండ్ అప్ చేయాలంటే ఈ విధంగానే చేస్తాం కదా. ఓకేనా. అంటే 5.7 ఉంది, 5.8 ఉంది, రౌండ్ అప్ చేస్తే ఎంత అంటాము, 6 అంటాము. 5.2 ఉంది, రౌండ్ అప్ చేస్తే 5 అని చెప్పుకోవాలి చేసుకుంటూ ఉంటాము. ఓకే, సో ఆ విధంగా అనమాట అండి. సో వాల్యూస్ని అప్వర్డ్స్కి డౌన్వర్డ్స్కి రౌండ్ అప్ చేయడానికి మనము ఈ రౌండ్ అనే వాల్యూని అనే ఫంక్షన్ని ఉపయోగించుకుంటాం అనమాట అండి. ఓకే,
సో ఆల్రెడీ సైన్ ఫంక్షన్, దిస్ ఇస్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్, సైన్ వాల్యూని రిటర్న్ చేయడానికి ఉపయోగించుకుంటాము. నెక్స్ట్ మనకి ఎస్క్యూఆర్టీ ఏం చేస్తుందండి, స్క్వేర్ రూట్ని ఫైండ్ అవుట్ చేస్తుంది అనమాట. సో ఇందాక మన ఎగ్జాంపుల్లో కూడా చెప్పుకున్నాం కదా, ఓకేనా. ఎస్క్యూఆర్టీ ఆఫ్ 4 అని ఇచ్చామనుకోండి, 4కి స్క్వేర్ రూట్ ఎంత, 2 అవుతుంది అనమాట, ఓకేనా. సో అలా మనకి స్క్వేర్ రూట్ వాల్యూని రిటర్న్ చేయడానికి ఎస్క్యూఆర్టీ అనే ఫంక్షన్ని ఉపయోగించుకుంటాము. అండ్ tan ఫంక్షన్, సో tan ఫంక్షన్ దేనికి ఉపయోగపడుతుంది, టాంజెంట్ వాల్యూని రిటర్న్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. సో సైను, కాసు, టాను, ఆర్క్ సైను, ఆర్క్ కొసైన్, ఆర్క్ టాన్, ఇవన్నీ కూడా ట్రిగ్నోమెట్రిక్ సంబంధించిన ఫంక్షన్స్ అనమాట. అండ్ రిమైనింగ్ ఫంక్షన్స్ మ్యాక్స్, మిన్, మ్యాక్స్ ఫంక్షన్ ఏమో మ్యాక్సిమం వాల్యూని రిటర్న్ చేస్తుంది, మిన్ ఫంక్షన్ ఏమో మినిమం వాల్యూని రిటర్న్ చేస్తుంది. సీల్, ఫ్లోర్ అండ్ రౌండ్ మూడు కూడా వాల్యూస్ని రౌండ్ అప్ చేయడానికి ఉపయోగించుకుంటాము. సీల్ ఫంక్షన్ అయితే అప్వర్డ్స్కి రౌండ్ అప్ చేస్తుంది, ఫ్లోర్ అయితే డౌన్వర్డ్స్కి రౌండ్ అప్ చేస్తుంది, రౌండ్ అనే ఫంక్షన్ అయితే కనుక ఇన్ జనరల్గా మనం ఎలా అయితే క్యాలిక్యులేట్ చేసుకుంటామో ఆ విధంగా రిటర్న్ చేస్తుందండి. పిఓడబ్ల్యూ, ఓకేనా, టు ద పవర్ ఆఫ్ వాల్యూని క్యాలిక్యులేట్ చేయడానికి పిఓడబ్ల్యూ ఫంక్షన్ ఉపయోగించుకుంటాము. ఎస్క్యూఆర్టీ స్క్వేర్ రూట్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనము ఎస్క్యూఆర్టీ అనే ఫంక్షన్ ఉపయోగించుకుంటాం అనమాట అండి. ఓకే, సో ఇక్కడ మొత్తం మనం ఓవరాల్గా ఒక 15 ఫంక్షన్స్ గురించి డిస్కస్ చేసుకున్నాము. మ్యాథమెటికల్కి సంబంధించి ఒక 15 ఫంక్షన్స్ గురించి డిస్కస్ చేసుకున్నాము. సో ఈ 15 ఫంక్షన్స్ని కూడా జాగ్రత్తగా చదవండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూగా మనకి ఇంపార్టెంట్ అనమాట. సో ఏబిఎస్ ఫంక్షన్ అబ్సల్యూట్ వాల్యూని టర్న్ చేస్తుంది అనుకున్నాము. ఓకే, సో ఇలా మనకు 15 ఫంక్షన్స్ ఉన్నాయి, వాటిని జాగ్రత్తగా చదవండి. అండ్ మ్యాథ్ ఆబ్జెక్ట్ మెథడ్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ 15 మార్క్స్, సారీ 10 మార్క్స్. ఓకే, మీకు నెక్స్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఎస్ఏ క్వశ్చన్స్లో ఎక్కువగా అడిగే క్వశ్చన్లో ఇది ఒకటి అనమాట అండి, మ్యాథ్ ఆబ్జెక్ట్ మెథడ్స్. సో ఏంటంటే మ్యాథమెటికల్ ఆపరేషన్స్ని పెర్ఫామ్ చేయడానికి జావా స్క్రిప్ట్ సపోర్ట్ చేసే లేదా ప్రొవైడ్ చేసే ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ అనమాట. సో వాటిని మనం మ్యాథ్ ఆబ్జెక్ట్ ద్వారా కాల్ చేసి యాక్సెస్ చేసుకుంటామండి. ఓకే, సో ఎలా కాల్ చేస్తాము లేదా ఫంక్షన్స్ ఏంటనేది మనము ఇక్కడ డిస్కస్ చేసుకున్నామండి. ఓకే, నెక్స్ట్ ఒకసారి దానికి సంబంధించిన ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఒకటి మీరు అబ్జర్వ్ చేసుకుంటే చూడండి, ఇక్కడ HTML హెడ్, టైటిల్ అంతా కామన్. నెక్స్ట్ ఇక్కడ చూడండి స్క్రిప్ట్ని ఇంప్లిమెంట్ చేసుకున్నాం, స్క్రిప్ట్ ట్యాగ్. సో ఇక్కడ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి, ఇవన్నీ కూడా తర్వాత చూద్దాము. ఓకే, ఇక్కడ మనం రాసిన ఫంక్షన్స్ని అబ్జర్వ్ చేయండి. మ్యాథ్ డాట్ ఏబిఎస్ ఆఫ్ 4.7. ఓకే, అంటే దీనికి వాల్యూ ఎంత వస్తుందండి, 4 అనే వాల్యూని రిటర్న్ చేస్తుంది. సీల్ ఆఫ్ 4.4, 5 అనే వాల్యూని రిటర్న్ చేస్తుంది. సీల్ ఆఫ్ 4.4, ఓకేనా, 4 అనే వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఇది డౌన్వర్డ్స్ రౌండ్ అప్ చేస్తుంది, అవునా. సో మనకి ఇక్కడ కొన్ని ఫంక్షన్స్తో మీకు ఎగ్జాంపుల్ ఒకటి ప్లేస్ చేశాను. ఓకేనండి, ఇక్కడ చూడండి మిన్ ఆఫ్ 0, 153, 30, -8 ఇలా వాల్యూస్ ఉన్నాయి. అలాగే ఓకే, మినిమం వాల్యూ వీటిలో ఏంటనేది క్యాలిక్యులేట్ చేస్తుంది. సో ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ని ఎక్కడైనా నోట్ చేసుకోండి. సో దీనికి అవుట్పుట్ని మనం అబ్జర్వ్ చేసుకుంటే ఈ విధంగా ఉంటుందండి. ఓకేనా, సో చూడండి సీల్ అంటే 4.4 అంటే ఏమి వచ్చిందండి, 5 అనే వాల్యూని రిటర్న్ చేస్తుంది. అలాగే మనము ఫ్లోర్ అన్నాం అనుకోండి, వాల్యూని ఎంత రిటర్న్ చేస్తుంది, 4.7 అంటే 4 రిటర్న్ చేస్తుంది, సైన్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఓకే, మినిమం వాల్యూ ఏంటి, అన్నిటికన్నా చిన్న నెంబర్ ఎంతండి, -200 కదా, -200 వాల్యూని రిటర్న్ చేస్తుంది. సో ఈ విధంగా ఏంటంటే మనకి ఈ మ్యాథమెటికల్కి సంబంధించిన ఆపరేషన్స్ని పెర్ఫామ్ చేయడానికి మనకి ఈ మ్యాథ్ ఆబ్జెక్ట్ మెథడ్స్ అనేవి, ఓకే, ఈ మ్యాథ్ ఆబ్జెక్ట్ మెథడ్స్ అనేవి మనకి ఉపయోగపడతాయి అన్నమాట. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ 10 మార్క్స్. సో అందరూ కూడా జాగ్రత్తగా ఎగ్జాంపుల్ కూడా నోట్ చేసుకోండి. ఎగ్జామ్లో మనము ఎగ్జాంపుల్ని కూడా కంపల్సరీగా ప్లేస్ చేసి తీరాలండి. ఓకే, దట్ ఈస్ అబౌట్ మ్యాథ్ ఆబ్జెక్ట్ మెథడ్స్ ఇన్ JavaScript. Okay, thank you, see you in the next class.